గుడ్ మార్నింగ్. నీటి పారుదల మీద తెలంగాణలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి అంశాలన్నీ కూడా అవన్నీ కూడా నిజాలే అనేటువంటిది ప్రజలు చాలామంది నమ్ముతున్నారు. మేము కూడా ఆయన చెప్పేది కాదు, అంతకు ముందే ఈ ప్రభుత్వము రూల్ ఆఫ్ లాను వైలేషన్ చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎవరైతే అధికారులు ఉన్నారో హరిరామ్ కానీ మిగతా కొంతమంది అందరు కూడా జైలుకి వెళ్ళారు. దీంట్లో ఏ విధంగా కాళేశ్వరం చేశారు, నీటిపారు చేశాడు అంటే ఫస్ట్ థింగ్ రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయలేదు. ఫస్ట్ పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే ప్రాజెక్టులు కట్టడం జరిగింది. దాంట్లో ఒక వెసులుబాటు కేసీఆర్కు మదిలో వచ్చింది. ఏంటంటే తాగునీరు, సాగునీరు. తాగునీరు అన్నప్పుడు ఎసెన్షియల్ పర్పస్ కాబట్టి దానికి అనుమతులకు అంత అవసరం ఉండదు. ఆ యొక్క లూపోల్ను ఉపయోగించుకొని ఈ ప్రాజెక్టులను నిర్మించడం జరిగింది. నిర్మించిన తర్వాత దాంట్లకు సంబంధించినటువంటి బాధలు, కష్టాలు, నష్టాలు అన్నీ కూడా ప్రభుత్వం చేసినటువంటి రూల్ ఆఫ్ లాను చట్ట పరిధిలో చేయవలసిన అధికారులు, అదేవిధంగా రాజకీయ నాయకులు బిజినెస్ రూల్స్ను వైలేషన్ చేసినటువంటి ప్రతి పని మీద ప్రాబ్లమ్స్ మొదలైనవి. దాంట్లో భాగంగా ఈ పర్యావరణ అనుమతులు అనేది కంపల్సరీగా వాళ్ళు డిపిఆర్ని అడుగుతారు, ప్రజల యొక్క అభిప్రాయాన్ని అడుగుతారు. అదేవిధంగా అన్ని సమస్యలు ఫైనల్గా అక్కడ తెలుస్తుంది. అక్కడ వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే కేసీఆర్ గారు కుర్చీ వేసుకొని కట్టిస్తాం ప్రాజెక్టులు. అదేవిధంగా ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త అప్పుడు మా సారు కుర్చీ వేసుకొని ఇక్కడ కట్టిస్తారు, అదేవిధంగా మేము కుర్చీ వేసుకొని కాలువలు తగ్గిస్తాం, నీళ్లు పారిస్తాం, కాళేశ్వరంని తెచ్చి మేము వేస్తాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అధికారులు, నీటిపారుదల రంగ అధికారులు, కలెక్టర్ కూడా అదే మాట చెప్పడం జరిగింది. నేను కుర్చీ వేసుకొని ప్రాజెక్టులకు కట్టించి రైతులకు కాంపెన్సేషన్ కూడా ఇస్తామని చెప్పి ఒక కలెక్టర్ గారు చెప్పారు. అదేవిధంగా నీటిపారుదల నిపుణులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న లోపాలను చెప్పడానికి భయపడ్డారు. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి, తోటి ఉద్యోగులు జైలు పోయే పరిస్థితులు వచ్చాయి. ఇక్కడ చట్ట పరిధిలో పని చేయవలసినటువంటి అధికారులు ఒక ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు భయపడి వాళ్ళ యొక్క బిజినెస్ రూల్స్ను వైలేషన్ చేసి అన్నీ కూడా చేపించి ఎస్టిమేట్లను ఇష్టం వచ్చినట్టు చేయడం, పర్మిషన్స్ అనుమతులు లేకుండానే ఇవన్నీ కూడా కొన్ని పనులు చేయడం జరిగింది. దీని యొక్క పరిణామం ఏంటంటే ప్రభుత్వ అధికారులు బాధ్యత వహించి అది అంటే నీకింత నాకింత అనేటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను పంపులను కానీ అదేవిధంగా కాలువలను కానీ ఈ యొక్క అన్నీ కూడా ఏదైతే పెద్దగా కోట్లలో ఉందో అది బూసి చూపించి ఈ యొక్క ప్రాజెక్టుల ద్వారా మాకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఇన్ని వేల కోట్లు మేము కడతాం అని చెప్పేసి లోన్లు తీసుకోవడానికి 11.5% తోటి లోన్ తీసుకోవడం జరిగింది. అప్పుడు కొన్ని బ్యాంకులన్నీ కూడా లోన్లు ఇవ్వడం, అదేవిధంగా ఎలక్ట్రికల్కి సంబంధించిన ఆర్ఎస్సి అంటాం, అది వాళ్ళు కూడా లోన్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా లోన్లను తీసుకొని ప్రభుత్వం గ్యారంటీగా ఉంది, అదేవిధంగా కొన్ని ప్రభుత్వం గ్యారంటీ ఉన్నాయి కాబట్టి కట్టవలసిన అవసరం ఏర్పడ్డది, కడుతూ ఉన్నారు. ఈ యొక్క టెన్యూర్ కూడా చాలా తక్కువ టైంలో చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఇవన్నీ బయటపడకూడదు అని అంటే మళ్ళీ గెలవాలి. మూడోసారి అధికారం వచ్చినట్లయితే ఇవన్నీ లోటుపాట్లన్నీ బయట ప్రజలకు తెలియకుండా ప్రధానమంత్రి
కేంద్రంలో 4 రాష్ట్రాలను ఇక్కడ వచ్చినటువంటి ఇన్కమ్ సంపాదించినటువంటి ప్రభుత్వం అప్పటి పెద్దలు అవన్నీ కూడా ఈ యొక్క మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కొన్ని రాష్ట్రాలకు ఫండింగ్ చేసి ఈ యొక్క ఎంపీలను దాదాపుగా ఇచ్చి బీజేపీకి పోటీగా ఉప ప్రధానో లేక రాష్ట్రపతో లేదా ప్రధానమంత్రి కావడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి పనుల్లో అడ్వర్టైజ్మెంట్లు కాళేశ్వరం పెడితే కాళేశ్వరము లో ప్రాజెక్టులను ఏ విధంగా చేశారు అనేది ప్రజలకు అన్నీ కూడా విడమర్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లకు వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినారు. ఈ ఖర్చంతా కూడా ఇప్పుడు ఇప్పటి ప్రభుత్వము వడ్డీ ప్లస్ ఇన్స్టాల్మెంటు కడుతూ ఉంది. సంక్షేమ కార్యక్రమాలకు చాలా ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా మనం ఇప్పుడే చూసాం, ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, ఆ గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉన్నారు హరీష్ రావు అండ్ కేటీఆర్. అది అడగడంలో అసెంబ్లీలో తప్పు లేదు. ఈ ప్రభుత్వాన్ని లోటుపాట్లను సొల్యూషన్స్ను ఏ విధంగా చేయాలనేది కూడా చెప్పాల్సిన ధర్మం ప్రతిపక్ష పాత్ర వహించవలసినటువంటి వాళ్ళు చేయవలసిన బాధ్యత ఉంది. ఒకే ఒక్క మాట సీఎం గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే, ప్రతిపక్ష నేత 1 కోటి చిల్లర జీతం తీసుకున్నాడు, అసెంబ్లీ రాకపోతే జీతం కట్ చేయాలన్నా వద్దా అనేటువంటిది ప్రజల్ని అడుగుతూ ఉన్నారు ఆయన. కేసీఆర్ ఆలోచనలో ఆ డబ్బంతను నిధికి ఇవ్వాలని ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు డబ్బు కుదవలేదు, ఫామ్ హౌస్ కుదవలేదు. ఇప్పుడు 200 సంవత్సరాలు కూర్చొని తిన్న వాళ్ళ యొక్క తరం మనవరాలు అంత డబ్బులు ఉన్నాయి. ఆయన ఆలోచన ఏంటంటే, ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆయన జీతాన్ని విరాళంగా ఇచ్చి ప్రజల్లో మెప్పు పొందాలనే ఆలోచన ఉన్నాడు. అది ఏ విధంగా తీసుకుంటుంది గవర్నమెంటు? ఎందుకంటే పారదర్శకమైన ప్రభుత్వంగా మనం భావిస్తున్నాం. ఒక సిల్క్ యూనివర్సిటీకి అదానీ 100 కోట్లు ఇస్తేనే రిటర్న్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఈయనది తీసుకుంటాడా తీసుకోడా అనేది మనం గమనించాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రణాళిక 10 సంవత్సరాలకు పెట్టాడు కాబట్టి ఆయన మూసీ నదిని ప్రక్షాళన చేయడానికి మనం ప్రతివాదనలు వింటున్నాం. ఎస్టీపీ మేము ఇన్ని కట్టించాం, ఈటీపీ ఇన్ని కట్టించాం అని చెప్పి కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. అది ప్రాపర్గా ఫంక్షన్ చేయడం లేదనేది అందరికీ తెలుసు. ఢిల్లీ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు మెయింటెనెన్స్లో డబ్బులు వాళ్ళతోటి రకరకాలుగా దండుకోవడం జరిగింది తప్ప అవి ప్రాపర్గా రన్ కాలేదు. అదేవిధంగా ఎఫ్లెంట్ను వదిలేటువంటి కెమికల్ కంపెనీలన్నీ కూడా ఇక్కడి నుంచి దూరం పంపిస్తాను అనేటువంటి అంశం కూడా చెప్పడం జరిగింది. ఇంకా కొంతమందితోటి మేము నిన్న కలవడం, పొల్యూషన్ తర్వాత రకరకాల మేధావులతో కలిస్తే రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి పథకాలు అద్భుతమైనప్పటికీ ఏదైతే పరిశ్రమలను రింగ్ రోడ్ అవతలికి పంపిస్తారని చెప్పడం, అదేవిధంగా ఈ కంపెనీ యాజమాన్యాలకు ఇండస్ట్రియల్ పార్కులో ఉన్నటువంటి పరిశ్రమలు, సిటీలో ఉన్నటువంటి పరిశ్రమలకు యాజమాన్యాలకు కొన్ని ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. ఏంటంటే వాళ్ళకు ఆర్డర్స్ రావడంలో మిమ్మల్ని ప్రభుత్వము దూరంగా పొమ్మంటుంది, ఇక్కడి నుంచి ఫ్యాక్టరీలు తీసుకెళ్ళి అక్కడ మీరు ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా టైం పడుతుంది, కాబట్టి మీకు ఆర్డర్ను మేము ఇవ్వము అని చెప్పేసి ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నాయి. ఆ విధంగా పరిశ్రమ యజమానులకు ఈ ప్రభుత్వం మేలు కంటే కీడే ఎక్కువగా చేస్తుంది అనేది చెప్పడం కొంతమంది. రేవంత్ రెడ్డి గారు గమనించవలసినటువంటి ప్రకటనలు ఇచ్చేటప్పుడు లేదా చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎఫెక్ట్ పడుతుంది సీఎం గారు ఇచ్చినటువంటిది. ఈ పరిశ్రమలను బయట సిటీ అవతలికి పంపించాలి అంటే ఎస్టాబ్లిష్ అయినటువంటిది మళ్ళీ అక్కడ కట్టుకొని
చేసే లోపల ప్రొడక్షన్స్లో చాలా టైం పడుతుంది. కాబట్టి ఆర్డర్లు రావడం లేదు. ప్రగతి, అభివృద్ధి ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు తెలంగాణలో వచ్చినట్లు కొంతమంది మేధావులు చెప్పడం జరిగింది. నిన్న కలవడంతో వచ్చింది. అదేవిధంగా మూసీ నది అద్భుతమైన ప్రాజెక్టు అనేది చాలామంది చెప్తా ఉన్నారు. మధ్యన నీళ్లు పోతూ ఉంటే ఇంకా వాళ్ళ యొక్క సలహాలు సూచనలు వరద నీరు అంటే వర్షపు నీరు, ఎఫ్లెంటు అంటే మురుకు నీరు సపరేట్తో వెళ్తూ దాంట్లోకి ఎస్టీపీలు పెట్టి ట్రీట్ చేసిన తర్వాత నదులు వెళ్తే ఎలాంటి ప్రాబ్లం రాదు. అలా జరిగినప్పుడు మనకు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఏదైతే వీళ్ళు నది పక్కన ల్యాండ్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూములు ఇచ్చి అక్కడ పెద్ద పెద్ద భవనాలు కట్టి రియల్ ఎస్టేట్కు సంబంధించిన చేయాలనేది ఒక్క రోజులో అయ్యేది కాదు. అందుకే 10 years అడిగారు రేవంత్ రెడ్డి. ఈ 10 yearsలో ఆల్రెడీ దాదాపుగా 3వ సంవత్సరం దగ్గరలో ఉన్నది. ఇంకా ఉండేది 2 years. నెక్స్ట్ గెలుస్తారా ఓడిపోతారా అంటే ఈ స్కీములన్నీ ప్రాబ్లం రావడానికి ఉంది. ప్రతి అంశాన్ని కూడా ఆయన 5 years లోపలనే పెట్టుకోవాలని కూడా మేము మీటింగ్లో చెప్పడం జరిగింది. నీటిపారుదల రంగమైన వేరే రకమైన ఉద్యోగాలైన మనకు 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు చూపిస్తున్నారు. 2 లక్షలు ఎక్కడ అని అడుగుతున్నాడు కేటీఆర్. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రజల కోసం పాలించేటువంటి ప్రభుత్వం ఇంటెలిజెంట్కైనా జాబ్స్ రెగ్యులర్ క్యాలెండర్ని పెట్టి చేస్తున్నందుకు ఈ ప్రభుత్వాన్ని మనం అభినందిస్తూనే ఉన్నటువంటి లోపాలను ఉచితమని అన్నీ అనకుండా మేధావి అయినటువంటి పార్లమెంటులో చెప్పినటువంటి ఆద్మీ అన్నటువంటిది విద్య, వైద్యము ఫ్రీ తప్ప మిగతాది ఏది ఫ్రీ ఇద్దని ఆయన చెప్పడం జరిగింది. ఆయన యంగ్ చార్టెడ్ అకౌంటు ఆయన అడిగినటువంటి క్వశ్చన్స్కు మోడీ దగ్గర సమాధానం లేదు. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ దగ్గర కూడా సమాధానం లేదు. ఒకసారి ట్యాక్స్ కడితే ఇదేంది ట్యాక్సులు, ఒకే దాని మీద ఎన్నిసార్లు ట్యాక్సులు వసూలు చేస్తారని చెప్పి ఆయన స్ట్రైట్ క్వశ్చన్ అడగడం జరిగింది. అదేవిధంగా బయోమెట్రిక్ అనేటువంటిది ఈ యొక్క ప్రతిదానికి బయోమెట్రిక్ ద్వారానే ఇస్తూ ఉన్నారు. రేషన్ కానీ ఇంకా మిగతా పథకాలు. అదే బయోమెట్రిక్ ద్వారా ఈ యొక్క ఓటు వేసేటప్పుడు బయోమెట్రిక్ ద్వారా చేసినప్పుడు దొంగ ఓట్లు కానీ రకరకాలుగా పడవు అనేటువంటి అంశం ఆయన పార్లమెంటులో చెప్పడం జరిగింది. అది యథార్థం. ఆ విధంగా చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఆద్మీ వాళ్ళు పైకి వస్తున్నారని చెప్పి వాళ్ళు అధికారాన్ని పంజాబ్లో అధికారం వచ్చారు. అదేవిధంగా వాళ్ళను అంచడానికి, వాళ్ళతో పాటు కేసీఆర్ను అంచడానికి ఇన్ని రకాలైనటువంటి బీజేపీ చేసినప్పటికీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలతోటి పొత్తుతోటి పరిపాలన 3వసారి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎన్నో రకాలైన సమస్యలకు ఆద్మీ మేధావులు చీపురుకట్ట అవినీతిని నిర్మూలిస్తామని చెప్పి వాళ్ళు ఆ అవినీతి మరకలు పడడంతో కొంత పలుచనై మనం ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్లో ఏదైతే పశ్చిమ బెంగాల్లో కానీ తమిళనాడులో కానీ ఈ పార్టీ మానసికంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళని జైలు వేయడం, ఈ యొక్క క్లీన్ చిట్ రావడం పార్టీకి మంచి మైలేజ్ రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి అయినటువంటి మోడీకే పోటీగా పార్టీ నిలుస్తూ ఉంది. అదేవిధంగా వీళ్ళందరూ ఒక సైడు కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతూ ఉంది. అదేవిధంగా నాయకత్వ లోపమా, ఆర్థిక సమస్యల, ఎన్ని రకాలైనటువంటి కేసులు పెట్టి కాంగ్రెస్ వాళ్ళని, రాహుల్ గాంధీని జైలు పంపించాలని, అదేవిధంగా సభ్యత్వాన్ని రద్దు చేసి రకరకాలు చేస్తే భారతదేశంలో సర్వోన్నత న్యాయస్థానం అనేది కొంత ప్రజలకు, పౌరుల యొక్క హక్కులకు భంగం కలగకుండా తీర్పులు చెప్పినటువంటి అంశం. ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాం. ఈ చట్టాలన్నీ కూడా మార్చారు. బిఎంఎస్ అని,
అరే రకరకాలైనటువంటిది మొత్తానికి చూస్తే ఆధ్యాత్మికమైనటువంటి మాటలతోటే మళ్ళా ప్రభుత్వంలో రావాలని తెలంగాణలో మరో ఈ పార్టీ బీజేపీ పుంజుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానికి తోడు అదానీని తెచ్చారు. అదాని ఫెయిల్యూర్ అయిపోయాడు. ఎందుకు ఫెయిల్యూర్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి ప్రజల్లో వ్యతిరేకత భావాలు తెచ్చి వాళ్లకు పరిశ్రమలు అడ్డుకట్ట వేశారు. పరిశ్రమలకు ప్రభుత్వానికి ప్రభుత్వం అనేది ఎవరు పరిశ్రమలు పెట్టినా స్వాగతిస్తారు. కానీ బీఆర్ఎస్ అనేటువంటిది బీజేపీ వాళ్ళు రాకూడదు అనేటువంటి అంశంతో వాళ్ళు వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రజలను మొబిలైజ్ చేసి వాళ్ళను అడ్డుకట్ట వేశారు. ఇప్పుడు అదాని అనేటువంటి వ్యక్తి ఇక్కడ జేపీ అసోసియేషన్ అనేటువంటి వాళ్ళను టేక్ ఓవర్ చేసి ఈ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని కూడా వాళ్ళే చేస్తారు. జేపీ అసోసియేషన్ అనేటువంటి కంపెనీ అద్భుతమైన కంపెనీ, అది లాస్లోకి వెళ్ళిపోయింది. ఎంత ప్రయత్నం మోడీ గారు చేసినా ఆ కంపెనీ పైకి రావడానికి చాలా ఇబ్బందులు పడుతుంది. నీటితల ప్రాజెక్టులు, అదేవిధంగా సిమెంట్ పరిశ్రమలు, ఇటీవల డబ్బులు కట్టలేక కోర్టుకు పోతే సాగర్ సిమెంట్ వాళ్ళు కొనుక్కున్నారు. సాగర్ సిమెంట్ వాళ్ళది అదాని తీసేసుకున్నాడు. ఎన్ని తెలంగాణలో ఉన్నాయో అన్ని దాంట్లో సామ్రాజ్యాన్ని సిమెంట్ కంపెనీలు కానీ ఏ పరిశ్రమనైనా తీసుకోవడానికి ఈ యొక్క అదాని ప్రయత్నం ఉన్నది. ఎందుకంటే లోన్లు పుడతాయి, అదేవిధంగా తక్కువ ధరకు వస్తుంది. ఇవన్నీ ప్రొడక్షన్ చేసి షేరు 200, 2000, 3000 ఇంకా ₹1,00,000 ఆశ్చర్యం లేదు. 10,000 షేరు అదాని ఎంటర్ప్రైజ్. ఈ ప్రభుత్వం పోతే ఎంత ఆయన యొక్క సామ్రాజ్యం కూలిపోతుంది. కాబట్టి ఇన్వెస్టర్లు కూడా చాలా అదానిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది. అదే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా పారదర్శకంగా పనిచేస్తుంది. ప్రజాపాలన నడుస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్ రెండు ప్రభుత్వాలకు. థ్యాంక్ యూ వెరీ మచ్.